హలో అండి, ఈ వీడియోలో మార్చ్ ఏప్రిల్ 2024లో జరిగిన నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్లోని పార్ట్ సి చూద్దామండి. అంటే పార్ట్ సి 10 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. 10 మార్క్స్ ప్రాబ్లం అనేది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం మీద ఇస్తుంది కదా. ఇన్ ద నెట్వర్క్ షోన్ ఇన్ ఫిగర్ ద లోడ్ consists of a fixed capacitive reactance of 15 ohms and a variable resistance RL. Determine the value of RL for which the power transferred is maximum. And second point, the value of the maximum power. ఓకే, మనం ఇక్కడ ఈ ప్రాబ్లంలో 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఏమి ఫైండ్ అవుట్ చేయాలి? ఒకటేమో లోడ్ రెసిస్టెన్స్ అనేది అంటే RL అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటేమో మ్యాక్సిమం పవర్ యొక్క వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన సర్క్యూట్ ఇది కదా, మనకి ఇది లోడ్. ఓకే, ఇదేమో సోర్స్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి? RL అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే మనం మళ్ళీ సర్క్యూట్ అనేది ఇలా రీడ్రా చేసుకోవాలండి. ఏం లేదు, పైన ఇచ్చిన సర్క్యూట్ యాజ్ ఇట్ ఈజే. బట్ ఏమి రాసాము, ఇక్కడ మనకి సిరీస్లోనే ఉంది కదా, ఈ మైనస్ J15 అంటే కెపాసిటెన్స్ వాల్యూని ఇటువైపు తీసుకొచ్చాను అంతే. ఓకే, ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అక్కర్స్ ఫ్రమ్ సోర్స్ టు లోడ్. మ్యాక్సిమం పవర్ అనేది సోర్స్ నుంచి లోడ్కి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎప్పుడు అంటే RL ఈక్వల్ టు మోడ్ ZS సోర్స్ ఇంపెడెన్స్ అనమాట. ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకు అన్ని ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఏం చేస్తాము, యాడ్ చేస్తాము. ఓకే, అప్పుడు ఏమవుతుంది 10 ప్లస్ J10 ప్లస్ ఇక్కడ ఏముంది వాల్యూ మైనస్ J15 ఉంది. అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అందుకే ఇక్కడ 10 ప్లస్ J10 మైనస్ J15 అని రాసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి 10 ప్లస్ ఇక్కడేమో ప్లస్ J10 ఉంది, ఇక్కడ మైనస్ J15 ఉంది. కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ మైనస్ J5 ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది మ్యాగ్నిట్యూడ్ కాబట్టి మోడ్ ZS ఈక్వల్ టు ఏం రాస్తాము, RL ఈక్వల్ టు ఇక్కడ 10 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అని వేయాలి. 10 స్క్వేర్ అంటే ఎంత అండి 100 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. 100 ప్లస్ 25 అంటే ఎంత 125. స్క్వేర్ రూట్ ఆఫ్ 125 వాల్యూ వచ్చి ఏమంతా 11.18 ohms. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఫస్ట్ పాయింట్ లోడ్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. దట్ ఈస్ RL ఈక్వల్ టు 11.18 ohms. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మాక్సిమం పవర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మాక్సిమం పవర్ అంటే P మాక్సిమం రిప్రజెంట్ చేస్తాము. ఫార్ములా వచ్చి ఏంటి, మాక్సిమం పవర్ ఫార్ములా I² ఇంటూ RL. ఓకే, మాక్సిమం పవర్ ఫార్ములా వచ్చి I² ఇంటూ RL. అంటే మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, I ఫైండ్ అవుట్ చేయాలి. I ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసు కదా. రెండు విధాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటేంటి, I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V/R అని వేసి అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకెలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ మనం లూప్ లాగా ఇలా వేసాను చూడండి, ఇది ఒక క్లోజ్డ్ పాత్ కదా. ఇక్కడ KVL అప్లై చేసి కూడా మనం I అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లోజ్డ్ లూప్ ఉంది కాబట్టి ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. దీన్ని బట్టి మనం ఎలా రాయొచ్చు అండి, మీకు చాలా ప్రాబ్లమ్స్ చెప్పాను KVL మీద. ఓకే, అలా తీసుకుంటే ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది కదా. ఫస్ట్ సైన్ కన్సిడర్ చేసుకోమని అప్పుడు ఏమవుతుంది, మైనస్ 100 విత్ యాంగిల్ 0 ప్లస్ 10I ప్లస్ J10I మైనస్ J15I. ఇక్కడ ఆల్రెడీ RL అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా. RL వాల్యూ ఎంత వచ్చింది, 11.18 వచ్చింది కదా. RL వాల్యూ 11.18 ప్లస్ ఏమవుతుంది 11.18 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇది మైనస్ ఉంది కాబట్టి ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇక్కడ 10I ఉంది. ఓకే, ఇక్కడ ప్లస్ J10I. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ప్లస్, ఈ రెండు మనం సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ J5I ప్లస్ 11.8I ఈక్వల్ టు ఇటు పంపించేసినప్పుడు ఏమవుతుంది 100 విత్ యాంగిల్ 0. వీటన్నిటిలోంచి ఏం కామన్ తీయొచ్చు, మనం I కామన్ తీయొచ్చు కదా. I కామన్ తీస్తే ఏమవుతుంది 10 ప్లస్ ఇక్కడ ఎంత చూడండి 11.8 ఉంది కదా. ఈ రెండు యాడ్ చేసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ J కాదు, ఇవి రియల్ టర్మ్స్. అంటే 21.8 మైనస్ J5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 100 విత్ యాంగిల్ 0. ఇప్పుడు I ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 100 విత్ యాంగిల్ 0 బై 21.8 మైనస్ J5. ఇలా కూడా నోట్ చేసుకోవచ్చు. ఇంకో ప్రొసీజర్ కూడా ఎలా ఉందో చెప్తానండి. ఇంకోటి డైరెక్ట్ గా I అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే, P మాక్సిమం ఈక్వల్ టు I² ఇంటూ RL అన్నాను కదా. బట్ I ఈక్వల్ టు ఏమని చెప్పాను, ఫార్ములా V/R. V అంటే ఎంత మనకి 100 విత్ యాంగిల్ 0 బై మనకి అన్ని సిరీస్ లో ఉన్నాయి కాబట్టి అన్నిటిని యాడ్ చేయడమే. 10 ప్లస్ J10 మైనస్ J15 ప్లస్ 11.8. పైన న్యూమరేటర్ ఉన్నదేంటి 100 విత్ యాంగిల్ 0 బై డినామినేటర్ లో ఈ 10 ఈ 11.18 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 21.18 వస్తుంది. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, మైనస్ J5. ఇందాక మనం KVL అప్లై చేసినా కూడా మనకు వచ్చింది ఈ వాల్యూనే వచ్చింది చూడండి. ఓకే,
బట్ నేను ఆల్రెడీ ఈ రెండు ఇప్పుడు ఏం చేయాలి, డివైడ్ చేయాలి అన్నప్పుడు ఏం చెప్పాను, రెండు మనకి పోలార్ ఫామ్లోనే ఉండాలి. ఒకటి పోలార్ ఒకటి రెక్టాంగులర్ ఫామ్లో ఉంటే మనం డివైడ్ చేయలేము. అప్పుడు ఏం చేస్తాము, డినామినేటర్లో ఏ ఫామ్లో ఉంది, రెక్టాంగులర్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని అంటే రెక్టాంగులర్ ఫామ్లో ఉన్నదాన్ని పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 100 విత్ యాంగిల్ 0 బై పోలార్లోకి కన్వర్ట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 21.76 విత్ యాంగిల్ -13.28. ఇప్పుడు డివైడ్ చేయాలి కదా, అంటే 100 బై 21.76 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 4.595 వచ్చింది. ఇక్కడ -13.28 ఉంది కదా, ఇది పైకి వెళ్తే ఏమవుతుందంటే +13.28 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఐ ఏంటో తెలిసింది, బట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మాక్సిమం పవర్ డెలివర్డ్ టు ద లోడ్ అంటే పీ మాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. పీ మాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏమని చెప్పాను, I² ఇంటూ RL. ఐ ఎంత వచ్చింది మనకి 4.595. ఈ యాంగిల్ వేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఇది ఒకటి వేస్తే సరిపోతుంది. ఐ ప్లేస్లో I² ఇంటూ RL. ఐ ఎంత మనకి 4.595. 4.595 హోల్ స్క్వేర్ ఇంటూ RL ఎంత మనం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన వాల్యూ 11.18. ఇది హోల్ స్క్వేర్ చేయండి. నెక్స్ట్ వచ్చిన వాల్యూతో 11.18ని మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 236.1 వాట్స్ వచ్చింది. ఇది మీకు పార్ట్ సిలోని ప్రాబ్లం. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.